గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి కాలం అనుకూలంగా లేదు. కేవలం చంద్రగ్రహం మాత్రమే వారారంభంలో యోగిస్తోంది. జన్మ చంద్రయోగము మనోబలాన్ని ప్రసాదిస్తుంది. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. ఆశయం నెరవేరే వరకు ధర్మబద్ధంగా పనిచేస్తూనే ఉండాలి. ఏది అనుకుంటారో అదే చేయండి. పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేయవద్దు. పనిని మధ్యలో ఆపవద్దు. కాలం వ్యతిరేకంగా ఉన్నది. అడుగడుగునా విఘ్నాలుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. చంచలత్వానికి అవకాశం కల్పించకండి. ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. మానసిక దృఢత్వాన్ని పొందే విధంగా కుటుంబ సభ్యుల నుండి సలహాలు తీసుకోండి. సందేహం వచ్చినప్పుడు మిత్రుల సూచనలు కూడా అవసరమవుతాయి. అనుమానాస్పదమైన విషయాల్లోకి ప్రవేశించవద్దు. స్పష్టత ఉన్నప్పుడే పనిచేయండి. ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడండి. సకాలంలో స్పష్టతతో పనిచేయడం ద్వారా శక్తి వంచన లేకుండా సంస్కారవంతంగా పనిచేస్తే ఎటువంటి లోపము ఏర్పడదు. విజయ అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం. ధనాన్ని వృధాగా ఖర్చు చేయవద్దు. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా ముందుకు సాగండి. వ్యాపార పరంగా జాగ్రత్తలు అవసరము. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ తెలివిగా వ్యవహరిస్తే విజయం తథ్యం. కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? నవగ్రహాలని దర్శించడం మంచిది. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం అగ్ని భగవానుడికి సమర్పించండి.